2025లో ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు అండ్ మంచి మార్క్స్ రాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే యూనివర్సిటీ కావాలనుకున్న వాళ్ళకు సపోజ్ యూనివర్సిటీలో రాకపోవచ్చు, లైక్ నాకు పెద్దగా ర్యాంక్ ఉంది అనుకున్న వాళ్ళు, సో మీరైతే రెగ్యులర్ మోడ్లో చేయకపోయినా మీకు వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అని చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారండి. సో మనకు రెగ్యులర్ మోడ్లో అయితే సిపి గేట్ ద్వారా మీరు యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, సబ్ క్యాంపసెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో రెగ్యులర్ మోడ్లో చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఓన్లీ యూనివర్సిటీలో వస్తేనే చేద్దాం అనుకున్న వాళ్ళు, సపోజ్ యూనివర్సిటీ రాకపోతే మీరు ఓపెన్ పీజీస్ చేసుకోవచ్చు. సో ఓపెన్ పీజీస్ అంటే జస్ట్ మీరు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో 2 years కోర్స్ ఉంటుంది, సేమ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి, 2 yearsకి 4 సెమిస్టర్స్ ఉంటాయి. కాకపోతే మీరు రెగ్యులర్గా క్లాసెస్ కంటూ ఏముండవు, జస్ట్ ఎగ్జామ్స్ రోజు ఎగ్జామ్ రాస్తారు, 2 yearsలో కోర్స్ అయిపోతుంది. సో మరి మేము రెగ్యులర్ మోడ్లో చేసిన ఓపెన్లో చేసిన సేమ్ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందంటే ఈక్వల్ అండి. మీరు రెగ్యులర్ మోడ్లో చేసినా ఇక్కడ ఓపెన్లో చేసినా సేమ్ వాల్యూ, మీరు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో మీకు రెగ్యులర్ మోడ్లో ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అన్నీ ఉంటాయి. సో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీరు వేరే ఏమైనా కోర్సెస్ కావచ్చు, ఏమైనా జాబ్ చేసే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో అండ్ ఎవరికైతే యూనివర్సిటీ అనుకున్నారో రాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వద్దు అనుకుంటే ఓపెన్ యూనివర్సిటీస్లో మీరైతే పీజీస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన తెలంగాణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు పీజీస్ చేసుకోవచ్చు. అండ్ మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఇగ్నోలో కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఇవ్వండి. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు పీజీ రెగ్యులర్ మోడ్లో చాలా 40 to 45 పీజీస్ ఉంటాయి. కాకపోతే అవి అన్ని రెగ్యులర్లో ఉంటాయి, కానీ ఓపెన్కి వచ్చేసరికి కొన్ని పీజీస్ మాత్రమే ఉంటాయి. సో కొన్ని పీజీస్ లైక్ ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, సోషాలజీ కావచ్చు, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను ఏమేమి పీజీస్ ఉంటాయి, సో దాని యొక్క ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా అన్ని చేస్తాను, అవి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఏమీ ఉండదండి, మొత్తం మీరే పే చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఫీ ఉంటుంది. సో పర్ ఇయర్కి, సో ఫస్ట్ ఇయరే మీరు ఆ అమౌంట్ అంతా పే చేయాలి. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవాలి, బుక్స్ ఇస్తారు. సో అట్లా 2 years అయిపోతుంది కోర్సు. సో అందులో కొన్ని కోర్సెస్ మాత్రం ఉంటాయి. ఆ కోర్సెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ పీజీస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంట్రెస్టెడ్ కోర్స్ ఇక్కడ లేదు, నేను రెగ్యులర్ మోడ్లో ప్రైవేట్ కాలేజీలోనే వేసుకుంటా అంటే ప్రైవేట్ పీజీ కాలేజ్లో కూడా వేసుకోవచ్చు. చాలా కాలేజెస్ ఉంటాయి, చాలా సీట్స్ ఉంటాయి, 40,000+ సీట్స్ ఉంటాయండి ఆల్ ఓవర్ మన తెలంగాణలో అన్ని కాలేజెస్లో అన్ని పీజీ సబ్జెక్ట్స్. సో కాకపోతే ఓన్లీ యూనివర్సిటీలో వస్తేనే చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ రాకపోతే మీకు పీజీఏ కావాలి, పీజీ సర్టిఫికేటే కావాలి, నాకు హైయర్ ఎడ్యుకేషనే కావాలనుకుంటే ఓపెన్ యూనివర్సిటీలో కూడా వేసుకోవచ్చు. ఓపెన్ యూనివర్సిటీలో వేసినా మీరు యూనివర్సిటీలో వేసినా సేమ్ వాల్యూ. సో అందుకే ఎవరికన్నా అక్కడ సీట్ రాకపోయినా, సిపి గేట్లో మంచి ర్యాంక్ రాకపోయినా మీరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేసుకోవచ్చు. సపోజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లేని కోర్సెస్ మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇక్కడ లేని అక్కడ ఉన్న అందులో కూడా మీరు వేసుకోవచ్చు, లేదంటే ఇగ్నోలో కూడా వేసుకోవచ్చు. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓపెన్ పీజీ అంటే ఏదో నార్మల్ పీజీ లాగా కాదు, ఈక్వల్ మీకు రెగ్యులర్ పీజీ ఎంతనో ఇది కూడా అంతే కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాజ్ పర్ షెడ్యూల్ లాస్ట్ డేట్ 12th September. సో అది ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు, కాకపోతే ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఆల్రెడీ 2 times ఇంక్రీజ్ అయిపోయింది. సో ఎవరైతే సిపి గేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత సేఫ్ సైడ్కి మేము రిజిస్ట్రేషన్ అన్న వేసుకొని పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మాకు పెద్ద ర్యాంక్ ఉంది, నాకు ఇక రాకపోవచ్చు యూనివర్సిటీ అనుకుంటే అప్పుడు మీరు పీజీస్ ఓపెన్ పీజీ చేసుకోండి. లేదు నాకు మంచి ర్యాంక్ ఉంది అనుకుంటే రెగ్యులర్ మోడ్లో మీరైతే పీజీస్ చేసుకోవచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లాస్ట్ డేట్ వచ్చేసి 12th September. సపోజ్ ఇంక్రీజ్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.